మెడికల్ కాలేజ్ల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు పోరాటం ఆగదు అంటున్నారు మాజీ మంత్రి విడుదల రజని. దేశంలో చాలా రాష్ట్రాల్లో ఫెయిల్ అయిన మోడల్ ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నట్టు విమర్శించారు. ఈ విషయంలో ఇంకా ఏమన్నారో మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల వ్యవహారం పెనుదుమారంగా మారింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి విడుదల రజని ఉన్నారు. ఇప్పటికే ఈ మెడికల్ కాలేజీలు చాలా వరకు పూర్తి చేశాం, చాలా చోట్ల నిర్మాణాలు కూడా జరిగినాయని చెప్తున్నారు. మరి ప్రభుత్వం తరపున టీడీపీ నేతలు మాత్రం ఎక్కడా నిర్మాణాలు జరిగిందంటూ కూడా వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. వీడియోల రూపంలో సోషల్ మీడియాలో కూడా వైరల్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని మీరు ఏ విధంగా చూస్తూ ఉన్నారు? ట్రూత్ ఈజ్ ట్రూత్. మేమేదో మాటలతో చెప్పే ప్రయత్నంలో భాగంగా ఎవరిని కన్విన్స్ చేయాలని మేము చూడట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్లో వెరీ క్లియర్గా ఈ 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏమైతే మేము అనుకున్నామో వాటి యొక్క ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరిగింది. వాటికి సంబంధించి ఫస్ట్ ఫేజ్లో మేము అనుకున్నట్టుగా 5 కాలేజెస్ మేము కట్టాము, ప్రారంభించాము, ఫంక్షన్ అవుతున్నాయి. సెకండ్ ఫేజ్లో ఉన్నటువంటి 5 కాలేజెస్ని మేము దాదాపుగా పూర్తి చేసాము. ఇంకా కొంత పనులు కనుక అయి ఉంటే ఆ 5 కూడా అందుబాటులోకి వచ్చేవి. అవి మేము మ్యాక్సిమమ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసాము. సో ఇప్పుడు థర్డ్ ఫేజ్లో ఉన్నవి కూడా మేము బాగా ప్రోగ్రెసివ్ దశలో ఆ పనులన్నీ కూడా మా హయాంలో జరిగినాయి. పీపీపీ అనేది ఇప్పటికే చాలా చోట్ల హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లాంటివి వాటిల్లో కూడా ఇప్పటికే ఈ విధానం అమలవుతున్నటువంటి పరిస్థితి. కానీ మీరు దీన్ని ఎందుకని అంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు? మీరు చూసినట్టయితే దేశంలో ఎక్కడ కూడా ఏ స్టేట్ అయినా ఈ పీపీపీ మాడ్యూల్లో వెళ్దాము, ప్రైవేటైజేషన్కి అప్పచెప్దాము అని చెప్పేసి అనేక స్టేట్స్ దీని గురించి ఎక్స్ప్లోర్ చేసాయి. ఉత్తరాఖండ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, అండ్ తర్వాత మనకి ఉత్తరప్రదేశ్ కావచ్చు, అండ్ గుజరాత్ లాంటి స్టేట్స్ కూడా, అండ్ ఎస్పెషల్లీ తమిళనాడు, కేరళ లాంటి ఇంకొంచెం అహెడ్ ఉంటాయి హెల్త్లో. ఈ తమిళనాడు, కేరళ వీళ్ళు కొంచెం అహెడ్గా ఉంటారు. వీళ్ళు కూడా ఎక్స్ప్లోర్ చేసి ఇది వర్కౌట్ అవ్వట్లేదు, దిస్ ఇస్ నాట్ వయబుల్, దీంట్లో మనం సరిగా పబ్లిక్ని మనము ఈ హెల్త్ కేర్ని సాటిస్ఫాక్టరీ లెవెల్లో మనం అందజేయలేము, బికాజ్ వీఆర్ రిలయింగ్ ఆన్ సమ్ థర్డ్ పార్టీస్ అని చెప్పేసి. లేదు, దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్ అని చెప్పి దే హ్యావ్ డ్రాప్డ్ దేర్ డెసిషన్స్, దే హ్యావ్ బ్యాక్డ్ అవుట్ ఫ్రమ్ దోస్ డెసిషన్స్. అలాంటి వాళ్ళే ఆలోచించి వెనక్కి వచ్చారంటే దిస్ ఇస్ ద ఫెయిల్యూర్ మోడల్. మేము కూడా వాళ్ళని అదే చెప్తా ఉన్నాము, మీ ఆలోచన తప్పు, ప్రజలకు నష్టం జరుగుతుంది, కాబట్టి దీన్ని మీరు వెనక్కి తీసుకోవాలి ఈ నిర్ణయాన్ని అని చెప్పి కోరుతా ఉన్నాను. ఇది మాజీ మంత్రి విడుదల రజని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ అంజీతో శివకుమార్, విజయవాడ.